దేశీయ పరిజ్ఞానం సాంకేతికతతో నిర్మించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ని ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. సంక్రాంతి కానుకగా తెలుగు రాష్ట్రాల్లో పట్టాలెక్కిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ సర్వీస్ సికింద్రాబాద్ నుంచి విశాఖకు బయలుదేరింది. ప్రయాణికుల సకల సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణికులకు ప్రత్యేకంగా తయారు చేసిన హైజీనిక్ ఫుడ్ ని అందించనున్నారు. స్వదేశీ టెక్నాలజీతో నిర్మించినటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ తెలుగు రాష్ట్రాల మధ్య ఈరోజు తొలిపూత మొదలైందని చెప్పాలి. ప్రస్తుతం మనం భువనగిరి స్టేషన్లో ఉన్నాం. ఈ రైలుకు సంబంధించి ఇప్పుడే ఆధునిక హంగులతో కూడా ఇటు రైల్వే పూర్తి సకల సౌకర్యాలతో కూడా ఉన్నటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్లో కూడా సీటింగ్ సామర్థ్యం ఒకసారి చూసుకోం. సీట్లో మనం ప్రస్తుతం ఉన్నటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్కు సంబంధించి ఇంతకుముందు ఉన్న ట్రైన్కు దీనికి డిఫరెన్స్ ఒకసారి అయితే తెలుసుకున్నాం. దీనికి సంబంధించి డిలాక్స్ ఉన్న బస్సులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి సీటింగ్ ఫెసిలిటీ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒకవేళ సెమీ స్లీపర్ టైప్ దీనికి సంబంధించి ఒకవేళ సీట్ వెనకాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ హ్యాండ్ దగ్గర ఉన్నటువంటి బటన్ ఉంది. బటన్ నొక్కితే మాత్రం సీట్ వెనక్కిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదా ఈ బటన్ నొక్కినప్పుడు మళ్ళీ ప్రెస్ చేసినప్పుడు వెనక్కి వస్తుంది అవకాశం అయితే అడ్జస్ట్మెంట్ మాత్రం బటన్లోనే ఉన్నటువంటి వైనం అయితే కనిపిస్తుంది. ఇద్దరు ఒకవైపు ముగ్గురు కానివ్వండి 3 సీట్లు, మరోవైపు ఇద్దరు కూర్చునే విధంగా కూడా పూర్తిగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఏదైతే ఉందో దీంట్లో సంబంధించి కూడా సీటింగ్ కెపాసిటీ అంటే ఒక్క రోకి సంబంధించి 5గురు కూర్చునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. మరోపక్క సీట్తో పాటుగా పలు ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సీట్కు ముందు కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. దీనికి సంబంధించి కూడా స్టాండ్ ఏదైతే ఉందో ముందు తినడానికి ఏదైనా ఫుడ్ పెట్టుకోవడానికి కానీ ల్యాపీ కానివ్వండి అలాంటి ఏదైనా పెట్టుకునే అవకాశాన్ని కూడా ఒక ముందున్నటువంటి ఒక స్టాండ్ టైప్ ఇచ్చినటువంటి వైనం అయితే కనిపిస్తుంది. తిన్న తర్వాత ఏదైనా ఫుడ్ ఇస్తే మాత్రం తిన్న తర్వాత ఎటువంటి వస్తువులు కానివ్వండి ఏదైనా ఉంటే మాత్రం ఈ డస్ట్బిన్ టైపు ఉపయోగించుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మరోపక్క ఈ డస్ట్బిన్ టైపు ఇందులో వేసి ఉపయోగించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోపక్క దీనికి సంబంధించి ఫుడ్ రెస్ట్ అంటే సెమీ స్లీపర్ నువ్వు పడుకున్నప్పుడు ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రం కాస్త ముందు కాలు పెట్టుకోవడానికి స్టాండ్ పెట్టుకునే అవకాశం కూడా ఆటోమేటిక్గా స్టాండ్ పెట్టుకునే ఫెసిలిటీ కూడా కల్పించారు. ఒకవేళ ఈ లెగ్ మూమెంట్ అనేది కూడా తీసేసినట్టయితే ఆటోమేటిక్గా స్టాండ్ పైకి వస్తుంది. ఇదివరకు ఉన్న ట్రైన్లలో దీని ఫెసిలిటీ మాత్రం ఇంత లేదు. మరోపక్క వాటర్ బాటిల్ ఏదైతే ఉందో వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి మాత్రం కూడా ఇక్కడ వాటర్ బాటిల్కి ఒక సాకెట్ టైప్ కూడా ఒక వాటర్ బాటిల్కి ఇచ్చినటువంటి వైనం అయితే కనిపిస్తుంది. మరోపక్క కాసేపటి క్రితమే రైల్వేకి సంబంధించిన వాళ్ళు రైల్వే ఇటు సిబ్బంది వచ్చి కూడా ఫుడ్ ఇప్పటికే ప్యాసింజర్స్కి కూడా ఇప్పటికే చెప్పారు. ఇప్పటికే హైజీనిక్ ఫుడ్ కూడా ట్రైన్లలో వందే భారత్ ట్రైన్లలో కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఒకవేళ దానికి సంబంధించి ఆ టికెట్ బుకింగ్ ఎప్పుడైతే చేసుకుంటో టికెట్ బుకింగ్లోనే అందులోనే ఫుడ్కి సంబంధించినటువంటి ఛార్జ్ కూడా వేయబడుతుంది. లేదంటే ఫుడ్ ఎక్స్క్లూడ్ చేయమంటే కూడా ఫుడ్ని ఎక్స్క్లూడ్ కూడా చేస్తామని చెప్పారు. మనకు ఈ కాసేపటి క్రితమే సిబ్బంది ఫుడ్ అయితే తెచ్చిచ్చారు. ఆ ఫుడ్కి సంబంధించి ఒక్కసారి మెనూ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. ఫుడ్కి సంబంధించి మనకు ఒక ట్రే బాక్స్ టైప్ లైక్ ఒక బాక్స్లో పూర్తిగా కూడా ప్యాక్ చేసినటువంటి ఒక ఫుడ్ బాక్స్ అయితే ఇచ్చారని చెప్పాలి. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే శాండ్విచ్ ఉంది. కలిగినటువంటి శాండ్విచ్ మిడిల్లో ఉంది. ఆ తర్వాత ఈరోజు సంక్రాంతి పండుగ కాబట్టి కూడా సంక్రాంతి రోజున అది కూడా తెలుగు ప్రజలు ఎంతో కూడా గొప్పగా జరుపుకున్న సంక్రాంతి ఏదైతే ఉందో ఈ సంక్రాంతి పండుగ ఒక స్వీట్ కూడా గులాబ్ జామ్ ఇచ్చినటువంటి వైనం స్వీట్ కూడా ఇందులో ఉన్నటువంటి వైనం అయితే కనిపిస్తుందని చెప్పాలి. మరోపక్క దీనికి సంబంధించి ఇప్పటికే సమోసా ఏదైతే ఉందో దానికి 2 సమోసాలు కూడా ఇందులో ప్యాక్ చేసినటువంటి వైనం అయితే కనిపిస్తుందని చెప్పాలి. మరి సిబ్బంది వచ్చి దీనికి సంబంధించి ఇంకొక బాక్స్ టైప్ ఇస్తున్నటువంటి వైనం అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఈ బాక్స్కి సంబంధించి ఒక పక్క ఇందులోనే బ్రెడ్ ఏదైతే ఉందో చూసుకున్నట్టయితే బ్రెడ్ ఇచ్చినటువంటి వైనం అయితే ఇంకో పక్క చూసుకోవచ్చు. ఇదంతా మరోపక్క చాక్కి సంబంధించి ఓరియో బిస్కెట్స్ ఏదైతే ఉందో ఆ ఓరియో బిస్కెట్ కూడా ఇందులో ప్యాక్ చేశారు. వీటన్నిటికీ కూడా ఒక కచ్చాప్ కూడా యాడ్ చేసినటువంటి వైనం చూసుకోవచ్చు. వీటి తిన్న తర్వాత కూడా ఈ బాక్స్లోనే ఒకవేళ హ్యాండ్ వాష్కు వెళ్ళలేకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా 2 చూసుకున్నట్టు టిష్యూ పేపర్స్ కూడా పెట్టినటువంటి వైనం అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఇదంతా కూడా హైజీనిక్ ఫుడ్ ఇప్పటికే అటు చెప్పారు రైల్వే అధికారులు కూడా ఇప్పటికే ఫుడ్ కానివ్వండి ఫెసిలిటీస్ కానివ్వండి పూర్తి స్థాయిలో మాకు అందుబాటులో ఉంచుతాము. రైల్వే వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది కూడా ఈ కొత్త భారతదేశంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ దేశీయ టెక్నాలజీతో ప్రారంభమైనటువంటి రైల్వేకి సంబంధించి కూడా వందే భారత్ రైలు ఏదైతే ఉందో దీనికి పూర్తిగా దేశీయ టెక్నాలజీతో దీన్ని కూడా తయారు చేయడమే కాకుండా ఇలా అత్యాధునిక అంగులతో కూడా కొత్త టెక్నాలజీ అంతా ఉంటుందని చెప్పారు. మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించి మాత్రం చూసుకున్నట్టయితే కింద కంఫర్ట్గా కూర్చునే విధంగా కూడా ఒక్కసారి మనం కూర్చునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇటువంటి కంఫర్ట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. రైలు ఒక్కసారి మనం చూసుకుందాం. రైలు డిస్ప్లే వెళ్తున్నప్పుడు కూడా జర్నీలో చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా వ్యూ సీనరీ కోసం కూడా ఒక్కసారి మనం ఫుల్ ఫ్లెడ్జ్గా కూడా మిర్రర్స్ ఏర్పాటు చేసినటువంటి వైనం అయితే కనిపిస్తుంది. చాలా
ఇటు వందే భారత్ వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి వైనంలో కూడా సంక్రాంతి కానుక కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇటు సికింద్రాబాద్ నుంచి విశాఖకు కూడా తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును కూడా ప్రారంభించినటువంటి వైనం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అత్యాధునిక అంగులతో కొత్త టెక్నాలజీతో ఏదైతే అత్యున్నతమైన ప్రమాణాలతో కూడినటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ మొత్తం మీద ఈరోజు అందుబాటులోకి అయితే వచ్చింది. మరి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఈ రైలు కూడా ఇలాగే ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి నగరాలకు అవసరాన్ని బట్టి మాత్రం ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామ్యాన్ మధుతో శ్రీధర్ ప్రెగ్నెంట్ న్యూస్, హైదరాబాద్.